లోకములోనిది ఏది నాకు అక్కర్లేదు. ఆ సభకి నీకు నాకు అర్థం కావాల్సింది ఏంటి చెప్పనా? మనం చూడాల్సింది ఆడిని కాదు, మనం చూడాల్సింది ఈయన్ని కాదు, మనం చూడాల్సింది ఈయన్ని కాదు. మనం చూడాల్సింది ఎప్పుడు ఎవరిని చూడాలి చెప్పండి? ఆకాశం వైపు కన్నులెత్తి, ఎంత పెద్ద విశ్వాన్ని కలిగించిన దేవా, ఇంత పెద్ద వ్యవస్థను నడిపిస్తున్న దేవా, ఆకాశ సింహాసనం మందు కూర్చున్న దేవా, నీవు నాకు ఉండగా ఈ భూమి మీద నాకేది అక్కర్లేదు ప్రభువా, నువ్వు ఉంటే నాకు చాలు ప్రభువా. ఇది భక్తి. ఆడు బాగున్నాడు, నేను బాగాలేదని ఎప్పుడైతే కంపేర్ చేసుకున్నావో నీ భక్తి బాగాలేదు, గుర్తుపెట్టుకో. ఆడికి అన్నీ వస్తున్నానికి ఏమీ రావట్లేదని అడక్కో, నీ భక్తి లేదో తేడా ఉంది. నీకు అర్థమైతే ఏంటి చెప్పనా? ఈ భూమి మీద దేవుని కొరకు బతికిన వారికి నిలువరమైన గుడారము ఉండదు, నీకు సెక్యూరిటీ ఉండదు, నీకు సహాయం ఉండదు, నీ మరినేవాడు ఉండడు, నీ ఇంట్లోనే రోగాలు, నీ ఇంట్లోనే బాధలు, నీకే పేదరికం, అన్నీ నీకే. ఎందుకంటే ఇక్కడ కష్టం అనుభవించిన వాడే చచ్చాక సుఖం అనుభవిస్తాడు. ఎక్కడ సుఖం అనుభవించిన వాడు చచ్చాక చెప్పండి యాతనకరమైన స్థలంలోకి జారిపోతాడు. ఇప్పుడు చెప్పు ఆసపు, నీకేం కావాలంటే అప్పుడు అన్నాడు, నా శరీరము హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమందు ఆశ్రయ దుర్గము స్వాస్యమని అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇందాక ఏమైనా బాధపడ్డాడండి? అన్నీ మాకు రోగాలే. వాళ్ళు చచ్చిపోయినప్పుడు చెప్పండి పుష్టిగా ఉన్నారు ప్రభా, మాకే రోగాలు, వాళ్ళకి ఏ రోగాలు లేవు, వాళ్ళకి ఏ రోగాలు లేవు, మా ఇంటి నిండా రోగాలు అన్నాడు. ఇప్పుడు అర్థమయ్యకి ఏమంటున్నాడండి? నా హృదయం పాడైపోయినా, నా ఒళ్ళంతా పాడైపోయినా, క్షీణించిపోయినా, నశించిపోయినా ప్రభా, నా ఆరోగ్యం అంతా నశించిపోయినా, నా ఒకటి తోడుంది ప్రభా, నా హృదయంలో నువ్వు ఉన్నావు చాలు, ఇంకా నాకేమొద్దు అన్నాడట. నిన్న మొన్న పోయిన వారంలో ఒక వీడియో చాలా అలసలు చేసింది, నేను ముగించేస్తున్నాను. ఎంతమంది ఆ వీడియో చూశారో? ఛత్తీస్గఢ్ ఒరిస్సా, సరే గుర్తులేదు, ఒక అబ్బాయి చనిపోయాడు, మిషనరీ. చాలా కుర్రోడండి, నాకు తెలిసి 25 ఏళ్ళ లోపు ఉంటాయి. సువార్త చేయాలని దేవుని కొరకు కమిట్మెంట్ ఇచ్చి సువార్త చేయడానికి ఈ ప్రాంతాలకు పోయాడు, ఈ రిమోట్ ఏరియాకి. ఏమైందో మరి, వైరల్ ఫీవరో, ఏ సమస్య వచ్చిందో, లేదా చంపారో క్లారిటీ అయితే వీడియోలో లేదు. మొత్తం మీద అబ్బాయి చనిపోయాడు, చిన్నోడండి. వాళ్ళ అమ్మ కూడా వయసు తక్కువ ఉంది. ప్రజలందరూ, ఆ గూడెం ప్రజలందరూ వచ్చి అలా చూస్తున్నారు. నిలబడ తల్లి ఇలా మాట్లాడుతుంది, నా కొడుకు చచ్చిపోయారని ఏడుస్తున్నారు కదా మీరు అని అడిగింది. నా బిడ్డ చనిపోయాడని ఏడుస్తున్నారు కదా మీరు. నేను చెప్తున్నాను, నా బిడ్డ చనిపోతే నేనే ఏడవట్లేదు, మీరు ఎందుకు ఏడుస్తున్నారని అడిగింది. ఏమా అని అడక్క ముందే సమాధానం చెప్పింది. ఏమని చెప్పినా, నా బిడ్డ చనిపోయింది సాక్షాత్తు సువార్త చేసి చచ్చిపోయాడు, నాకు తెలుసు నా బిడ్డ ఇప్పుడు దేవుని సన్నిధిని శ్రాంతి పొందుతున్నాడు, దయచేసి ఏడొద్దంది. ఇప్పుడు చెప్పండి, పేదోళ్ళకి అన్ని కష్టాలున్నా మీరు ఎలా నిలబడగలుగుతున్నారా అంటే మన దగ్గర ఆన్సర్ చెప్పండి. మా హృదయమందు చెప్పాలి దేవుడు ఉన్నాడు, మా హృదయమందు దేవుడు ఉన్నాడు, ఆయన ఉన్నాడు కనుకే మేము ధైర్యం కొంటున్నాం. మీరైతే తట్టుకోలేక తాగేస్తారు, మీరు తట్టుకోలేక ఫ్యాన్ గురేసేసుకుంటారు, మీరు తట్టుకోలేక గ్యాస్ వెలిగించేసుకుంటారు, మీరు తట్టుకోలేక కాళ్ళు దూకేస్తారు, కానీ మేము తట్టుకుంటాం. ఎందుకు చెప్పినా, మా దేవుడు గొప్పోడు, మాకు హృదయమందు ఉన్నాడు, మేము తట్టుకుంటాం, మేము స్థిరపడతాం, మేము దేవుడినే చూస్తాం, మా నిరీక్షణ అంతా ఆయన వైపు. అందుకే మాకు రోగాలు వచ్చినా పెద్ద భయం ఉండదు, నాకు ఇబ్బందులు వచ్చినా భయం ఉండదు. మాకు రోగం వస్తే, మనకి ఏదైనా రోగం వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామనుకో, డాక్టర్ గారు ఏం చెప్పకుండా పైనుంచి కిందకి ఎలా చూసాడు అనుకోండి, అంతే, ఇంకా 2 ఈరేషన్లు అయిపోతాయి మనకి. డాక్టర్ ఎలా చూసాడు అనుకోండి, ఒకడు వచ్చావో ఎవరన్నా వచ్చారో అన్నాడు అనుకోండి, చెప్పండి సార్ మీరు దండం పెడతాను అంటాం మనం. లేదా ఎవరన్నా వచ్చి పిలు అన్నాడు అనుకోండి, ఇంక అంతేక అక్కడికక్కడే నరాలు వదిలేస్తాయి మనకి, డ్యామ్ గేట్ అయితే. కానీ దేవుడిని బలంగా నమ్మినాడు. ఏమన్నా, ఏ వార్త విన్నా, వెంటిలేటర్ మీద ఉన్నా గుర్తుపెట్టుకోండి, వాడి గుండెల్లో ఏదో ధైర్యం ఉంటుంది. ధైర్యం ఏంటంటే, బతుకుంటే నా భార్య పిల్లలతో కలిసి దేవునికి సాక్షిగా ఉంటాను, చచ్చిపోతే అబ్రహాము రొమ్మును అనుకోవడానికి పోతాను. బయలుదేస్తారంటాడు. పర్లేదు సార్, ఉన్నంతకాలం ఇక్కడ ముక్కు మూసుకొని బతుకుతాం, చచ్చిపోతే ఆ విశ్రాంతి పొందే స్థలంలోకి పోతాం. మొన్న ఒక సేవకులు మేము అందరం డిస్కషన్ చేసుకుంటే ఒక సేవకుడు భలే మాట అన్నాడండి, నిజంగా జోస్ వచ్చింది ఆ మాట విన్నాను. ఏమన్నా తెలుసా, కొన్నిసార్లట నువ్వు నమ్మిన దేవుడు గొప్పోడని బయట ఆయనకి డాక్టర్ గారికి చెప్పడానికంట, మన దేవుడట ఆ డాక్టర్కి సువార్త చెప్పడానికి నిన్ను హాస్పిటల్ ఐసీలోకి తీసుకెళ్తాడట, మంచం ఎక్కించి. గుర్తుపెట్టుకో. అర్థమో లేదనుకున్నా, ఇలాంటి అర్థమో మనకి చెప్తాను వినండి. డాక్టర్ గారికి సువార్త చెబుతామని, సార్ అపాయింట్మెంట్ ఇవ్వండి సార్, 10 నిమిషాలు మీకు ఏసై కొరకు చెప్తాను అంటే నీకు ఇస్తాడా? బయటపో అర్జెంటుగా అంటాడు.
సార్ 10 నిమిషాలు సువార్త చెప్తే ఎవడో నువ్వు బయటకు పో దేవుడికి ఇవ్వడు అంత బైబిల్ అంట. ఇప్పుడు డాక్టర్ గారికి నువ్వు సువార్త చెప్పాలంటే ఇప్పుడు నువ్వు ఏ మంచం ఎక్కాలి చెప్పు? ఐసీలోకి వెళ్ళి ధైర్యంగా ఉండి అందరు రోగుల్ని చూస్తాడు. ఆ డాక్టర్ చెకప్ చేస్తూ వచ్చి నీ దగ్గరకు వచ్చేసరికి మరి అందరూ టెన్షన్ అయిపోతున్నారు, అడగకూడదు కానీ అడుగుతున్నాను, ఇంత ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నావురా అన్నప్పుడు అప్పుడు నువ్వు చెప్పాలి, నా దేవుడు గొప్పోడు సార్ అన్నప్పుడు. ఎవర్రా నీ దేవుడు అన్నప్పుడు యేసయ్య అని చెప్పాలి. ఇప్పుడు సువార్త, ఈ సువార్త చెప్పడానికి అవసరమైతే నేను ఎక్కడ తీసుకెళ్తాడు చెప్పు? నువ్వు ఐసీ రూమ్ ఎంట్రన్స్ గ్లాస్ తూతులోకి నీకు అక్కడ నాలుగు దిగిపోతున్నాయి నీకు. అర్థమవుతున్నా? ఎల్లో ఏ సమస్యలన్నా ఉండు, ఏ ఇబ్బందులన్నా ఉండు, ఏ రోగాలైనా ఉండు, ఎందుకు ఉండాలి? ఆ ఇబ్బందుల కష్టాల్లో ఈ సొసైటీకి అర్థం కానిది ఒకటి ఉంది. ఇన్ని కష్టాల మధ్య ఆ గుండె మీద ఎలా తొట్టుకుంటుందిరా అన్నప్పుడు చెప్పండి, నా హృదయమందు చెప్పండి దేవుడున్నాడు. నా శరీరం క్షీణించిపోయిన నిత్యము నా హృదయమందు ఆశ్రయదుర్గముగా స్వాస్యమై ఉన్నాడు. నిన్ను విసర్జించువారు నశించెదరు, నిన్ను ఇడిచువారు వ్యభిచారులందరినీ నువ్వు సంహరించేస్తావు. నిన్ను వదిలేసిపోయిన నాశనం అయిపోతారు ప్రభువా. నిన్ను పట్టుకున్నవారు నాశనం కారు. నిన్ను వదిలేసిపోదాం అనుకున్నాను, ఏమైపోతుంది? నేను నాశనం అయిపోతాను. ఇప్పుడు నాకు అర్థమైంది, నిన్ను వదిలి నేను ఎక్కడికి పోను. రోగాలు వచ్చినా పోను, పేదరికం వచ్చినా పోను, ఇబ్బంది వచ్చినా పోను, ఎక్కడికి ఏది జరిగినా పోను. అందుకే నాకైతే దేవుని యందు పొందు ధన్యకరము నీ సర్వకాలమున నేను తెలియచేయనట్లు నేను ప్రభు అయిన యెహోవా చారణొచ్చి ఉన్నాను. ఇప్పుడు చెప్తాను ప్రభువా, ఈ ప్రపంచానికి సువార్త ఎంత బాగా చెప్పాలో చెప్పండి, అంత బాగా చెప్తాను. ఇప్పుడు నేను ముగించేస్తున్నాను, నిజంగానే ముగించేస్తాను. అంటే ఇంత విన్న తర్వాత రేపు ఎవరైనా సాయంత్రం మీ చర్చిలో వర్షిప్ అయిన తర్వాత మీరు యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నారా? మీ కుటుంబంలో సుఖం లేదు, సమాధానం లేదు, సరైన డబ్బులు లేవు, ఒక స్థిరపడిన జీవితం లేదు, దేవుడు నమ్ముకున్న ప్రతిసారి ఉపవాసాలు ప్రార్థనలు ఇన్ని పాటిస్తున్నారు, ఏం కలిసి వచ్చిందిరా దేవుడి వలన? మీ ఫంక్షన్లోనూ ప్రార్థనలే, అక్కడ వాక్యాలే, అన్నిట్లో దేవుడు దేవుడి, ఈ దేవుడి పిచ్చి వల్ల మీకు ఏం కలిసి వచ్చిందిరా అన్నప్పుడు మీరు ఏం చెప్తారు చెప్పండి? మాకేం కలిసి రాకపోయినా పర్లేదు, మా దేవుడు మా చేయి పట్టుకున్నాడు, మా రోగాలు తగ్గకపోయినా పర్లేదు, మేము చచ్చిపోయిన వెంటనే చెప్పండి నిత్యత్వానికి వెళతామయ్యా. ఆయన ఏదో ఇస్తాడని మేము నమ్మట్లేదు, ఆయన మాకు ఏమి ఇవ్వకపోయినా మా దేవుడు మా కొరకు ప్రాణం ఇచ్చాడు చాలు. చెప్పండి. మీరు చర్చికి ఎందుకు వెళ్తున్నారయ్య అంటే డిఎస్సి ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయని వెళ్తున్నామని అనకండి. బీఈడి అయ్యింది చెప్పండి, కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నాను అందుకు వెళ్తున్నాను చెప్పండి, పెళ్ళి దగ్గరలో ఉందని ఇవి చెప్పకూడదండి. కుంటి కారణాలు. దేనికి వెళ్ళాలి తెలుసా? నువ్వు చర్చికి ఎందుకు వెళ్తున్నావు అంటే ఈ ప్రపంచంలో నాశనం అయిపోతున్న ఈ ప్రపంచంలో సేఫెస్ట్ ప్లేస్ ఒకటి ఉంది, అదే మై లోకల్ చర్చ్. ఆ చర్చ్లోనే నాకు సురక్షితమైన స్థలం. నేడో రేపు నా దేవుడు పెలపెలమని మేఘాల మీద వస్తే నాకు సురక్షితమైన స్థలం ఏదైనా ఉంది అంటే నలుగురు, ఇద్దరు, ముగ్గురు కూడుకొని ఎక్కడైతే నా దేవుడిని ఆరాధిస్తున్నారో ఆ గుంపులో ఉంటే చాలు. ఆ పేదవాడినైనా నేను, పరిశుద్ధుల్లో పేదవాడిని పాట ఉంది కదా, నిత్యమైన శ్వాసంలో పరిశుద్ధులలో పేదని నేను, ఆ పాట ఉంది కదా, ఆ పాటలో ఆ పేదవాడిని నేనే సార్. ఆ గుంపులో ఉంటే చాలు సార్. చర్చికి ఎందుకు వెళ్తున్నారంటే డబ్బులు అయితే వెళ్తలేదు సార్. చర్చికి ఎందుకు వెళ్తున్నారంటే ఏ వస్తాయని వెళ్తారు. చర్చికి ఎందుకు వెళ్తున్నారంటే సేఫెస్ట్ ప్లేస్ రెండు, శాంతి, సమాధానం, ధైర్యము, నిండుతనం. మా దేవుడి దగ్గర పోతే మొదటి మాకు ఎన్ని వారం అంతా ఎనిమిది ఒడుదుడుకులు ఉన్నా ఆ గంట అలా చర్చికి పోయి మా పాస్టర్ గారు చెప్తున్న వాక్యం మనసారా విని 4 పాటలు మా దేవునికి మా పిల్ల పాపలతో కలిసి మేము పాడుకొని మనసారా ఒక గంట దేవుళ్ళో కలిపొస్తే మా బరువంతా తగ్గిపోతుంది సార్. ఒకసారి మీరు కూడా రండి, ఎలా ఉంటుందో చూపిద్దామని అనండి. ఎలాంటి వాళ్ళని అడిగిన వాళ్ళని. మీరు అలా అనరు, మా క్రిస్మస్కి వచ్చి కేక్ తినండి, మీ పండగకి వచ్చి మీ ప్రసాదాలు తింటామన్నారట. నక్లీర్ కూడా బంద్ చేశారు కనుక మీ దగ్గర దొరకని మనశ్శాంతి చెప్పండి మా దేవుడి దగ్గర దొరుకుతుంది. ఇప్పుడు చెప్పండి, ఆసాపుకి కాలు జారాడు, మొదటి వచనం, నువ్వెవరిని దీవిస్తావంటే శుద్ధ హృదయాలను కలిగిన వారిని నిశ్చయముగా దయాళుడివై దీవిస్తాను. ఇప్పుడు నన్ను ఖచ్చితంగా చెప్పండి దీవిస్తాను. కోట్లు ఇస్తావని నేను అన్ను, లక్షలు ఇస్తావని నేను అన్ను, ఆరోగ్యం ఇస్తావని నేను అన్ను, కానీ ఉన్న దానిలో తృప్తినిస్తావు చాలు, ఉన్న దాంట్లో సమాధానం ఇస్తావు. అందుకే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా మన ప్రార్థనలు అర్థవంతంగా ఉండాలండి. నా కష్టాలు తీసే, నా కష్టాలు తీసే, నా కష్టాలు తీసే, నా కష్టాలు తీసే. 24 అయిపోయింది, 25 వచ్చేస్తుంది, తీసే 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 అనకూడదు.
ఈ పాటల్లో కొన్ని లైన్స్ మీకు అర్థమైతే నా కష్టాలు తీసే కాదు, ఇరుకులు అలాగే ఉంచు, ఆ ఇరుకులలోనే విశాలత దయచేయి ప్రభు. బాధలు అలాగే ఉంచు, ఆ బాధలు జయించే శక్తిని ప్రభు. కన్నీళ్ళు అలాగే ఉంచు, ఆ కన్నీళ్ళను తట్టుకునే గుండెని ప్రభు. ఇది చాలు. ప్రార్థన ఎలా చేయండి. మిమ్మల్ని మీ భక్తిని చూసినప్పుడు మీరు నోటితో చెప్పకూడదండి, మీ ప్రవర్తనే చాలామందిని మార్చేస్తుంది. ఆ సభ అలాగే మార్చాడు. 80 మందిలో, 280 మందిలో, 300 మందిలో ఆయనలో సంథింగ్ స్పెషల్ ఏముందంటే, ఇదిగో చెప్పండి, ఈ ప్రత్యేకత ఉంది కనుకే దావీదు కీర్తనలతో చెప్పండి సమానపు జాతీయ గీతాలు అయ్యాయి. అంత వైరాగ్యం భక్తుడికి ఉంది. ఇలాంటి పాటలు మన జీవితానికి ఎప్పుడు వాదార్పు కీర్తనలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.